హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రై మై టీవీ. ఈ బడ్జెట్ డేట్ దగ్గరకు వస్తుంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హ్యాస్ ఎ ఫోర్కాస్ట్ ఫర్ అవర్ జీడిపి. దట్ ఈస్, దే ఆర్ అజ్యూమింగ్ దట్ ఇయర్ 25-26లో మన జీడిపి స్టేబుల్గా 6.5% పర్ఫామ్ చేయొచ్చు అని ఐఎంఎఫ్ చెప్తున్నది. అంటే అట్ ప్రజెంట్ ద గ్రోత్ రేట్ ఈజ్ 6.5 అండ్ ఇట్స్ స్టేబుల్. ఐఎంఎఫ్ ఏం ప్రిడిక్ట్ చేస్తుందంటే దిస్ 24-25 ద జీడిపి గ్రోత్ అది కంటిన్యూ అయ్యి 25-26లో కూడా 6.5 మెయింటైన్ అవుతుంది అని అది ప్రిడిక్ట్ చేస్తుంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. మన డెఫిసిట్ అంటే ఫిస్కల్ డెఫిసిట్ అరౌండ్ 5% ఉంది టు జీడిపి. ప్లస్ మన ఇండియన్ ఎకనామిస్ట్ ఆర్ ఇండియన్ గవర్నమెంట్ ఫోర్కాస్ట్ ఏమంటే బై ఇయర్ 25-26 మన జీడిపి 10.5 వరకు వెళ్ళి అక్కడ స్టేబిలైజ్ అవ్వచ్చు అని దే ఆర్ బుల్లిష్. ఇండియన్ గవర్నమెంట్ ఈస్ బుల్లిష్ అబౌట్ అవర్ కంట్రీస్ జీడిపి, బట్ ఐఎంఎఫ్ ఈజ్ somewhat cautious. It is predicting a stable GDP in the year 24-25 and 25-26. So, with a GDP of 6.5 and getting stable is better than China's 4% GDP forecast. But China's 4% GDP forecast is somewhat unusual. Seeing the business in China, the 4% అనేది even it's not stable, but India's growth GDP wise is stable అని IMF చెప్తున్నది. So it is a good news for Indian economy and government also. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. Until next time, bye.